అండ్ ఈ నవంబర్ నెలలో కూడా చూసుకుంటే కూడా సేల్స్ పరంగా చూస్తే చాలా దారుణంగా అయితే ఉంది, 5th ప్లేస్ పడిపోయింది. అండ్ నవంబర్ మంత్లో వచ్చేసి వీళ్ళు ఓవరాల్గా 8,400 ఎలక్ట్రిక్ స్కూటర్స్ మాత్రమే అమ్మారనమాట. నెక్స్ట్ 4th ప్లేస్ విషయానికి వస్తే ఎప్పట్లాగానే హీరో వీదా అయితే ఉంది. వీళ్ళు నవంబర్ మంత్కి వచ్చేసి ఓవరాల్గా వీళ్ళు అమ్మిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ వచ్చేసి 12,199 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే అమ్మారనమాట. 1,299 ఎలక్ట్రిక్ స్కూటర్స్. నెక్స్ట్ 3rd ప్లేస్ విషయానికి వస్తే ఏథర్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఎవ్రీ మంత్ ఏథర్ అనేది 3rd ప్లేస్ని చాలా సాలిడ్గా కాపాడుకుంటుంది. సో ఇంకా ఫ్యూచర్లో తన బడ్జెట్ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొచ్చిన తర్వాతనే మళ్ళీ 1-2కి కాంపిటీషన్లో రాబోతుంది, కానీ ఇప్పటికైతే 3rd ప్లేస్లో సాలిడ్గా అయితే ఉంది. వీళ్ళు నవంబర్ మంత్లో వచ్చేసి ఓవరాల్గా అమ్మిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ వచ్చేసి 20,323 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే అమ్మారు ఫ్రెండ్స్. ఇప్పుడు టాప్ 2 చూద్దాం. సో టాప్ 2 విషయానికి వస్తే లాస్ట్ మంత్ పోల్చుకుంటే ఈ మంత్ అనేది ప్లేసెస్ అయితే ఇంటర్చేంజ్ అయ్యాయి అనమాట. లాస్ట్ మంత్ ఫస్ట్ ప్లేస్ వచ్చేసి చేతక్ ఉంది, సెకండ్ ప్లేస్ వచ్చేసి టీవీఎస్ ఐక్యూబ్ ఉంది. ఇప్పుడు రివర్స్ అయితే అయ్యాయి అనమాట. సెకండ్ ప్లేస్ వచ్చేసి బజాజ్ చేతక్ ఉంది, ఫస్ట్ ప్లేస్ వచ్చేసి టీవీఎస్ ఐక్యూబ్ అయితే ఉంది. చేతక్ వచ్చేసి బజాజ్ చేతక్ నవంబర్ మంత్లో ఓవరాల్ అమ్మిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ వచ్చేసి 25,526 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే అమ్మారు. నెక్స్ట్ ఫస్ట్ ప్లేస్ విషయానికి వస్తే చెప్పాను కదా టీవీఎస్ ఐక్యూబ్ అయితే ఉంది. సో టీవీఎస్ ఐక్యూబ్ ఫస్ట్ ప్లేస్ని కూడా చాలా భారీ డిఫరెన్స్ అయితే కాపాడుకుంది అనమాట. సో లాస్ట్ మంత్ చూసుకుంటే ఐక్యూబ్కి చేతక్కి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది, బట్ ఈ మంత్ మాత్రం టీవీఎస్ ఐక్యూబ్ అండ్ చేతక్ డిఫరెన్స్ మాత్రం దగ్గర 4,800 ఎలక్ట్రిక్ స్కూటర్స్ డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. టీవీఎస్ ఐక్యూబ్ అంత ఎక్కువ అమ్మింది. వీళ్ళు ఓవరాల్గా అమ్మిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ వచ్చేసి 30,309 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే నవంబర్ మంత్లో అమ్మారు.